హాయ్ ఫ్రెండ్స్, మంజుమ్మల్ బాయ్స్ ఈ మూవీ రివ్యూని అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఈ మూవీ ఆల్రెడీ మలయాళంలో రిలీజ్ అయ్యేసి తక్కువ రోజుల్లోనే 100 కోట్లు కలెక్ట్ చేసినటువంటి సినిమాగా రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. మరి అంతలా ఈ మూవీ రికార్డ్ క్రియేట్ చేయడానికి మూవీలో ఏముంది అనేసి అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీని ఇప్పుడు తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. ఏప్రిల్ 6th అయితే ఇది రిలీజ్ అవుతోంది. కానీ 5వ తేదీ మనకు ప్రీమియర్స్ అయితే వేశారు. ఆ ప్రీమియర్కి నేను కూడా వెళ్ళి చూశాను. మరి ఈ మూవీ చూసిన తర్వాత నాకేమనిపించింది, అలాగే ఈ మూవీ అంతలా హిట్ అవ్వడానికి రీజన్ ఏంటి అనేసి అయితే ఇప్పుడు మనం చూద్దాము. సో ఫస్ట్ మూవీ స్టోరీ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే మూవీ వచ్చేసి మనకు కేరళలో ఉన్నటువంటి కొచ్చిలో స్టార్ట్ అవుతుంది. అక్కడ కొంతమంది బాయ్స్ అందరూ కలిసి దాన్ని మంజుమ్మల్ బాయ్స్ అనేసి ఒక గ్యాంగ్ అయితే ఏర్పాటు చేసుకుని ఉంటారు. వీళ్ళందరూ కలిసి అప్పుడప్పుడు బయట టూర్స్కి వెళ్తూ ఉంటారు అన్నమాట. అలాగే ఒకసారి వీళ్ళు కొడైకెనాల్కి వెళ్తారు. ఆ కొడైకెనాల్కి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చేసి వీళ్ళు గుణా గుహలు అనేసి ఉంటాయన్నమాట. అక్కడికి వెళ్తారు. గుణా గుహలు అంటే మన పాత సినిమా కమల్ హాసన్ గారి గుణ అనే సినిమా ఉంటుంది. ఆ సినిమా వచ్చేసి ఈ గుహల దగ్గరికి వెళ్ళి షూటింగ్ చేశారనమాట. అప్పటి నుంచి దీన్ని గుణా కేవ్స్ అనేసి పిలుస్తూ ఉంటారు. సో అవి చూడడం కోసం వీళ్ళందరూ అక్కడికి వెళ్తారు. అంటే దాదాపు ఒక 11 మంది గ్యాంగ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ 11 మందిలో నుంచి ఒక అతను ఆ యొక్క గుహలు ఏవైతే ఉన్నాయో ఆ గుహల లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గుహలో ఇతను పడిపోతాడనమాట. అక్కడ పడిపోయిన తర్వాత అతన్ని ఏ విధంగా ఈ ఫ్రెండ్స్ అందరూ కలిసి రక్షించారు అనేది మనకు మూవీ. సో ఇది చెప్పుకోవడానికి చాలా సింపుల్గా ఉంది. కానీ ఈ గుహల దగ్గరికి వీళ్ళు వెళ్ళేటప్పుడు అది రెస్ట్రిక్టెడ్ ఏరియా, అక్కడికి వెళ్ళకూడదు అనేసి చెప్తారు. అయినా వీళ్ళు పోలీసులు కళ్ళు కప్పి లోపలికి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత అక్కడికి పడిపోయినాడని చెప్పేసి అందరు బయట వచ్చి చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గార్డ్ కానివ్వండి, ఆ ఊర్లో వాళ్ళు కానివ్వండి, అలాగే ఆ పోలీసు వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ ఒకటే మాట చెప్తారు, ఇంతవరకు ఆ గుహ లోపలికి వెళ్ళి అందులో పడిపోయిన వాళ్ళలో ఎవరు ఇంతవరకు బయటికి బతికి రాలేదు, మీ ఫ్రెండ్ కూడా అంతే చనిపోయాడు, ఇంక వదిలేసి వెళ్ళిపోండి మీరు అని చెప్తారు. అయినా కూడా వీళ్ళు ఆ మాట నమ్మకుండా మా ఫ్రెండ్ని తీసుకొని మేము వెళ్తామని చెప్పి వాళ్ళు అక్కడే ఉండి వాళ్ళ ఫ్రెండ్ని కాపాడి తీసుకెళ్లారా లేదా, వాళ్ళ ఫ్రెండ్ బతికితే ఏమైంది, చనిపోతే ఏమైంది అనేది మనం మూవీలో చూడాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకు బేసిక్ స్టోరీ అయితే ఉంటుంది. సో ఇందులో మనం ఫస్ట్ మెచ్చుకోవాల్సింది డైరెక్టర్ గారిని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇది ఒక జనరల్ మామూలు స్టోరీ కాదు, ఇది రియల్గా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. 2006లో ఆ టైంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. అక్కడ నిజంగానే కొంతమంది బాయ్స్ వెళ్ళి వాళ్ళకి జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని డైరెక్టర్ దీన్ని సినిమాగా తీశారు. అది మనం సినిమా చూస్తున్నంతసేపు నిజంగానే జరిగిన ఒక ఇన్సిడెంట్ ఎలా జరిగితే ఎలా ఉంటుందో అలా మనకు చూపించగలిగారనమాట. సో ఆ విధంగా మనకు మూవీ అనేది చాలా కనెక్ట్ అవుతుందన్నమాట. మూవీ అంతా డైరెక్టర్ ఒక మంచి స్టోరీ అనుకున్నారు. ఆ స్టోరీని ఎలా అయితే ప్రజెంట్ చేయాలి అనుకున్నారో, అంటే జనరల్ ఆడియన్స్ ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ ఏ విధంగా అయితే కనెక్ట్ అవుతుందో ఆ విధంగా అయితే కనెక్ట్ అయ్యే విధంగా స్టోరీని చెప్పగలిగారు. అందులోనూ మనకు ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం ఆ మూవీ అనేది స్టార్ట్ అయిన తర్వాత కొంచెం స్లోగా అయితే రన్ అవుతూ ఉంటుంది. ఆ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక రకంగా అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్ వన్స్ మనకు మెయిన్ స్టోరీ అనేది స్టార్ట్ అయిపోయిన తర్వాత అక్కడ వచ్చేటటువంటి ఆ ఎమోషన్స్ అవన్నీ కూడా సినిమా చూసే వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుందన్నమాట. సో ఆ విధంగా మనకు సెకండ్ హాఫ్ అనేది చాలా 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 బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ రన్ టైం కూడా మనకు ఒక 1 hour ఉంటుంది అంతే. మెయిన్ మనకు సెకండ్ హాఫే ఉంటుంది అన్నమాట మూవీ అంతా కూడా. అలాగే మనం డైరెక్టర్ ఒక మంచి పాయింట్ తీసుకొని ఎలా అయితే చెప్పాలనుకున్నారో దాన్ని 100% చెప్పాడు. నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడాలి. నిజంగా ఒక సర్వైవల్ థ్రిల్లర్ తీయాలంటే ఎలా ఉండాలి అనేది ఈ మూవీని అయితే చూస్తే తెలుస్తుంది. నిజంగానే ఆ గుహల్లోకి వెళ్ళి పడిపోయినప్పుడు అక్కడ లోపల ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటి అనేది మనకు కళ్ళకు అలాగే కట్టినట్టు చూపించారనమాట. చాలా నీట్గా అయితే ప్రజెంట్ చేశారు దాన్ని. అలాగే నెక్స్ట్ మాట్లాడాల్సింది ఎవరైతే ఇందులో యాక్ట్ చేశారో యాక్టర్స్ వీళ్ళందరి గురించి మాట్లాడాలి. ప్రతి ఒక్కరూ మనం సినిమా చూస్తున్నంతే ఒక రియల్గా ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరూ కలిసి వెళ్తే ఎలా ఉంటుందో వాళ్ళ మధ్య వచ్చేటటువంటి ఆ సంభాషణలు కానివ్వండి, వాళ్ళు యాక్ట్ చేసే విధానం కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు చాలా 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 న్యాచురల్గా ఉంటుంది. అలాగే అందుకనే మనకు ఈ మూవీ కూడా చూస్తున్నంతసేపు ఒక సినిమా చూస్తూ ఉన్న ఫీలింగ్ అయితే ఉండదన్నమాట. నిజంగానే రియలిస్టిక్గా రియల్ లైఫ్లో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ లాగా ఉంటుందన్నమాట మనకు. అందుకనే మనం మూవీ చూస్తున్నంతసేపు కనెక్ట్ అయిపోతాం అనమాట. సో ఆ విధంగా మనకు మంజుమ్మల్ బాయ్స్ అనేది ఒక రియలిస్టిక్ స్టోరీని రియల్గా చూపిస్తే ఎలా ఉంటుంది అనేసి అయితే డైరెక్టర్ చూపించారు. దాంతోపాటు ఇక్కడ ఎవరైతే యాక్ట్ చేశారో వాళ్ళందరూ కూడా ఆ విధంగా యాక్ట్ చేశారు. అలాగే మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మూవీకి ఏది కావాలో అదైతే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా యాప్ట్గా ఉంది మూవీకి. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడుకున్నట్లయితే జస్ట్ 20 crores ఈ మూవీ తీశారంట. ఇప్పటికే 100 కోట్ల పైన కలెక్ట్ చేసింది. ఆ 20 కోట్లలో వాళ్ళు ఏం చేశారనేది మనకు మూవీ చూస్తే తెలుస్తుంది. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అనేసి చూసుకున్నట్లయితే నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా నచ్చుతుంది, ఖచ్చితంగా చూడండి. అది ఎవరికంటే ఎవరైతే కొంచెం డిఫరెంట్ జానర్లో ఉన్నటువంటి మూవీస్ చూడాలనుకుంటూ ఉంటారో
వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. ఎవరైతే రెగ్యులర్ ఫార్మేట్లో ఉండేటటువంటి మూవీస్ అంటే కామెడీ, లవ్ ఇటువంటివి చూడాలనుకుంటారో వాళ్ళకైతే నచ్చకపోవచ్చు. మిగిలిన వాళ్ళందరికీ ఈ మూవీ అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. మీ ఫ్రెండ్ అండ్ మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. ఎటువంటి అభ్యంతరకర సన్నివేశాలు అయితే లేవు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.